ఉండటం వలన ప్రజలకు మరి అది మరింత చేరువవుతుంది. ప్రజలకు ఏది ఇష్టమో చేసేదే ప్రజాప్రభుత్వం అవుతుంది. మరి భౌగోళికంగా కూడా అనేక మార్పులు చేర్పులు చేసి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్, అంతకుముందు గతంలో పరిపాలనా సౌలభ్యం దృష్టితోనే అంతకుముందు పెట్టారు. కానీ మరి పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని మరి జనాభా పెరిగిన తర్వాత కొన్ని మండలాలు జిల్లాలని మార్పులు చేర్పులు అయితే కంపల్సరీ ఉంటుంది. ఏదైనా కూడా అప్డేట్ ఉంటే మాత్రమే ఎప్పటికప్పుడు మరి ప్రజలకి మరింత సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దక్షిణ హైదరాబాద్ విస్తరణ, మేడ్చల్ మల్కాజ్గిరి విస్తరణ, రెండుగా రంగారెడ్డి జిల్లాలు మరి హైదరాబాద్ జిల్లాలో కొత్త రూపురేఖలు మారుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ మ్యాప్లో ఈ పెను మార్పులు రానున్నందుకు, జిల్లాల హద్దులు మరి జిల్లాలు కొన్ని చేంజ్ అవుతున్నందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తారా? మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. శభాష్ కరీంనగర్ పోలీస్ మందు తాగి వాహనాలు నడిపిన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపారు. నూతన సంవత్సరం వేడుకల వేళ కరీంనగర్ పోలీసులు కఠిన నిఘా పెట్టారు. ఒకే రాత్రిలో 281 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నెంబర్ ప్లేట్, సరైన ధ్రువపత్రాలు లేని 224 వాహనాలు సీజ్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం మరి శభాష్ అని మరి చెప్పారు. పోలీసులు అయితే శభాష్గానే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మీరు మందు తాగి రోడ్డు మీదకి రామాకండ అయ్యండి. జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా 200, 175, 280, 300. మన హైదరాబాద్లో అయితే దగ్గర 2 తక్కువ 1200. మరి ఇన్ని కేసులు నమోదయ్యంటే ప్రజల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. మనం చేయాల్సిన పనులు ఏంటి? ఎస్, మందు తాగటం ఒక తప్పు మరి, కానీ దాని వలన పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండి తాగితే అది కొంతవరకు మేలు చేకూరుస్తుంది. తాగిన తర్వాత ఎలా పడితే అట్లా విచ్చలవిడిగా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద పడుకుని పక్కన వాళ్ళని ప్రమాదాలకు గురయ్యేటట్టు చేయడం, ఇలాంటివి చాలా వికృత చేష్టలుగా మనం అయితే గమనించవచ్చు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండటం వలన, ఎవరి అలవాట్లు వాళ్ళు మరి చూసుకోవటం వలన దానివల్ల ప్రాబ్లం ఉండదు. కానీ ఇలా రోడ్లపైకి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం వల్లనే అసలైన ప్రాబ్లం వస్తుంది. పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, డిసెంబర్ 30-31 తేదీల్లో మరి వాళ్ళు ఉక్కుపాదం మోపుతామని చెప్పినప్పటికీ కూడా ఇన్ని కేసులు నమోదయ్యాయంటే ప్రజల్లో ఎంత మార్పు రావాలో, కొంతమంది మందుబాబులు చేసిన వీరంగం చూస్తే ఇంకెంత మార్పు రావాలో మనందరం కూడా గమనించవచ్చు. ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పోగొట్టడానికి ఇలాంటివి ఉంటాయి. గవర్నమెంట్ కూడా చూడాల్సింది. మరి ఒక పక్కేమో డిసెంబర్ 31న ఉండాలి అని చెప్తారు. దాన్ని అణిచివేసి నియంత్రణ చేసే సమయంలో మరి కొన్ని మందు షాపులకి పర్మిషన్లు అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఏంటో ఇది ఎవరికి ప్రజలకి కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాలు ఏవైనా కూడా చిత్తశుద్ధితో ఉండి, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, నేను ఓవరాల్గా భారతదేశం గురించి చెప్తున్నా, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏదైతే మందుకు సంబంధించి, లిక్కర్ సంబంధించి ఏవైతే ప్రభుత్వం మరి నిర్వహించే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత నియంత్రణ చేపట్టాలి. నియంత్రణ చేపడితే మాత్రమే ప్రజల్లో మార్పు వస్తుంది. నియంత్రణ మేము చేపట్టాం, మేము ఎలా పడితే అలా విపరీతంగా ఉంటాం, కానీ ప్రజల్లో నియంత్రణ రావాలి, ప్రజలు నియంత్రించుకోవాలి అంటే అది కూడా కరెక్ట్ కాదని ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలు 2026 సంవత్సరానికి ఆనందోత్సాహాలతో ఘన స్వాగతం పలికారు. 2026 స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అయితే అంబరానంటే కోటి ఆశలతో అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆలయాలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. వ్యాపార విద్యా సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వీట్ షాపులు, బేకరీలు మరి వాళ్ళ యొక్క ఇంతో బిజినెస్తో కిటకిటలు అయితే ఆడాయి. విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో విద్యార్థులు సందడి చేశారు. మరి న్యూ ఇయర్ ఆరంభమైన వేళ మహానగరం హైదరాబాద్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోయి మన ఆచార సంప్రదాయాలు మరి మన కూచిపూడి కళాకారులు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన కూడా మరి బాగా జరిగింది. ఎంత మరి అదేవిధంగా